ముంబైపై మరో అటాక్ జరగబోతోందా? గతంలో 2008, 2006లో ముంబైలో జరిగిన మారణ హోమాన్ని మన కళ్ళ ముందే చూసాం. ఇంకా ఆ మారణ హోమం మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. మన పెహల్గాం మారణ హోమం కూడా ఇంకా మనల్ని కలిచివేస్తూనే ఉంది. ఇప్పుడు ముంబైపై మరో దాడికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఉగ్రవాదులు. ఇప్పటికే పాకిస్తాన్ సగం చచ్చిన పాము మరోసారి భారతదేశంపై విషం కక్కాలి అని తన ఉగ్రవాదులను ఉసుగొలుపుతుందా? ఈరోజు 2 కీలకమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ముంబై ఎయిర్పోర్ట్ పోలీసులకు అఫీషియల్ మెయిల్కు ఒక మెయిల్ వచ్చింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ను పేల్చేస్తాము అని, అలాగే తాజ్మహల్ ప్యాలెస్ హోటల్ను కూడా పేల్చేస్తామంటూ ముంబై పోలీసులకు ఒక మెయిల్ వచ్చింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారుగా, ఈ హోటల్ని చూస్తుంటే 2008 నాటి మారణ హోమ ఘటన ఇంకా మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంది కదా. 2008లో మారణ హోమం ఇంకా మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. పహల్గాం దాడి మనల్ని ఎప్పటికీ మర్చిపోనివ్వదు. ఇప్పుడు పాకిస్తాన్ సగం చచ్చిన పాము. ఇప్పుడు పాకిస్తాన్ భారత్పై దాడికి ప్లాన్ చేసిందా? ఎందుకంటే ముంబై ఎయిర్పోర్ట్ అథారిటీకి అఫీషియల్ మెయిల్కి ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టాము అంటూ ఒక మెయిల్ వచ్చింది. అదే సమయంలో ముంబైలో 2 ISIS ఉగ్రవాదులను ముంబై పోలీసులు పట్టుకున్నారు. వీళ్ళేం చేశారో తెలుసా? 2023లో పూణేలో బాంబులు తయారు చేస్తూ ఉండగా పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. అందులో 2 తప్పించుకొని ఇండోనేషియాకి పారిపోయారు. 2023 నుంచి ఇండోనేషియాలో తలదాచుకుంటున్న ఉగ్రవాదులు ఇప్పుడు ముంబైకి ఎందుకు వచ్చారు? ఒకవైపు ముంబై ఎయిర్పోర్ట్ను, తాజ్మహల్ ప్యాలెస్ హోటల్ను పేల్చేస్తాము అంటూ ఒక బెదిరింపు ఈమెయిల్ రావడం, అదే సమయంలో ముంబైలో 2023 నుంచి పోలీసులు వెతుకుతున్న 2 ISI ఉగ్రవాదులు అక్కడ పట్టుబడడం ఇప్పుడు అనుమానాలను రేకెత్తిస్తోంది. అంతేకాదు, ముంబై ఎయిర్పోర్ట్ పోలీసులకు వచ్చిన లేఖలో ఏముందో తెలుసా? అఫ్జల్ గురు ఉరితీతకు మనం ప్రతీకారం తీర్చుకోవాలి అంటూ అందులో రాశారు. అఫ్జల్ గురు ఉరి తీసిన ఘటనకు, అఫ్జల్ గురు ఎవడో తెలుసా? గుర్తుందిగా, 2001లో మన పార్లమెంటుపై దాడి చేసినటువంటి వ్యక్తి. మన పార్లమెంటుపై దాడి చేసి అప్పుడు ఆ కాల్పుల్లో సుమారు 9-10 మంది వరకు చనిపోయారు, 15 మంది వరకు గాయపడ్డారు. ఈ అఫ్జల్ గురుని ఇప్పుడు మీరు ఈ ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తి అఫ్జల్ గురు. 2013లో మనం ఉరి తీసి చంపేశాం ఈ అఫ్జల్ గురుని. అప్పట్లో క్షమాభిక్ష పెట్టాలి అంటూ అఫ్జల్ గురు భార్య రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ కూడా పెట్టుకుంది. 2013లో ఈ అఫ్జల్ గురుని మనం ఉరి తీసాం. ఈ అఫ్జల్ గురు ఉరి తీతకు ప్రతీకారం తీర్చుకోవాలని ఇప్పుడు ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక బెదిరింపు కాల్ కూడా వచ్చింది, ఒక బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. అఫ్జల్ గురుని ఉరి తీసిన ఘటనకు మనం ప్రతీకారం తీర్చుకోవాలి అంటూ మెయిల్ చేశారు. అంతేకాదు, అదే సమయంలో 2 టెర్రరిస్టులను ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఇదిగో, ఇతను టెర్రరిస్ట్ తలహా లియాఖత్ ఖాన్, వీడొక టెర్రరిస్ట్ ISI ఉగ్రవాది. అబ్దుల్లా ఫయాజ్ షేక్, వీడొక టెర్రరిస్ట్. వీళ్ళిద్దరూ పూణేలో బాంబులు తయారు చేశారు. IED బాంబులను తయారు చేసి అప్పుడు పట్టుబడటంతో పారిపోయారు, ఇండోనేషియాకి పారిపోయారు. ఆ ఘటనలో 8 మందిని NIA పట్టుకుంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు జైల్లో ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఈ 2 కోసం గాలిస్తున్నారు. చూడండి, 2 ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన. ఈ 2 ఇప్పుడు ముంబై ఎయిర్పోర్ట్లో మన పోలీసులకు పట్టుబడ్డారు. మరి ఇండోనేషియాలో తలదాచుకుంటున్న ఈ 2 ISIS ఉగ్రవాదులు ఎందుకు ముంబై ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టారు? ముంబై ఎయిర్పోర్ట్కి అఫ్జల్ గురు ఉరితీతకు ప్రతీకారం తీర్చుకుంటామని ఒక బెదిరింపు కాల్ వచ్చింది. ఇప్పటికే పాకిస్తాన్ సగం చచ్చిన పాము, సగం కొట్టి వదిలిన పాము, సగం చచ్చిన పామును ఎప్పుడు నమ్మటానికి వీల్లేదు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏం చేయబోతున్నారు? ఈ ISI ఉగ్రవాదులు, ఈ ISIS ఉగ్రవాదులు, ఈ ISIS ఉగ్రవాదులు ఎవరితో చేతులు కలిపారు? ఎటువంటి మారణ హోమాన్ని ఇప్పుడు భారతదేశంలో వీళ్ళు సృష్టించాలనుకుంటున్నారో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీకు గుర్తుందిగా, 2008 ముంబై దాడి ఘటన గుర్తుందిగా? తాజ్ హోటల్లో, ఛత్రపతి శివాజీ టెర్మినస్లో ఏ విధంగా దాడి చేశారో మీకు గుర్తుంది కదా. కసబ్నప్పుడు మనం ప్రాణాలతో పట్టుకున్నాం. ఆ కసబ్ను విడిపించడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు. పైగా జైల్లో ఉండి బిర్యానీ అడుగుతూ ఉండేవాడు అప్పట్లో ఆ కసబ్. ఇవన్నీ మనకి గుర్తుండే ఉన్నాయిగా. ఇప్పుడు మరి వీళ్ళిద్దరూ ఎందుకు వచ్చారు? ఇప్పటికే
హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళు భారత్పై విషం కక్కుతూనే ఉన్నారు. హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళు భారత్లో రక్తపాతాన్ని సృష్టిస్తాను అని ప్రేలాపనలు పేలుతూనే ఉన్నారు. మసూద్ అజార్ లాంటి వాళ్ళు కూడా భారత్పై ప్రతీకారం తీర్చుకోవటానికి ప్లాన్ చేస్తూనే ఉన్నారు. 2001లో పార్లమెంట్పై దాడికి సూత్రధారులు మసూద్ అజార్, హఫీజ్ సయీద్ వీళ్ళంతా కూడా సూత్రధారులే. అఫ్జల్ గురును మనం పట్టుకుని ఉరి తీసాం. ఈ మసూద్ అజార్ 2001 పార్లమెంట్ దాడికి సూత్రధారి. 1999లో ఫ్లైట్ను హైజాక్ చేసి మన జైలు నుంచి తప్పించుకుని పారిపోయి ప్రస్తుతం పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్నాడు. పెహల్గాం దాడి ఘటన తర్వాత మనకి పాకిస్తాన్కి ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయో మనం చూసాం. మరి ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్న ఈ ఉగ్రవాదులు ఎందుకు ఇండోనేషియా నుంచి ఈ సమయంలో ముంబైకి వచ్చారు? అదే సమయంలో ముంబై ఎయిర్పోర్ట్కి బెదిరింపు కాల్ వచ్చింది. మరి వీళ్ళు ఎటువంటి ప్లాన్ చేశారు? ఇప్పుడు భారతదేశంలో ఎటువంటి టెర్రర్ అటాక్స్కి దాడి ప్లాన్ చేశారు అనే విషయంపై ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ ఇద్దరిని కూడా పోలీసులు పట్టుకున్నారు, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళిద్దరైనా ఇంకెవరైనా వచ్చారా? వీళ్ళిద్దరూ పట్టుబడి మిగిలిన వ్యక్తులు తప్పించుకుని తిరిగే విధంగా ఏదైనా టాపిక్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారా? వీళ్ళిద్దరి కోసం పోలీసులు వెతుకుతూ ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిని పట్టుకున్నామనే విషయంపై కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటుంటారు. వీళ్ళతో పాటు ఉన్న మిగిలిన సీపర్ సెల్స్ ఈ సమయంలో యాక్టివేట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది. ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్పోర్ట్లో ఈ ఇద్దరు టెర్రరిస్టులను కొద్దిసేపటి క్రితమే పట్టుకున్నారు. ఈ వరుస సంఘటనలన్నీ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. NIA ఇప్పటికే దర్యాప్తు చేస్తూ ఉంది. పూణేలో 2023లో బాంబులు తయారు చేస్తూ ఉన్నప్పుడు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ 8 మంది ఇప్పుడు జైల్లోనే ఉన్నారు. ఈ ఇద్దరు ఆ సమయంలో తప్పించుకుని ఇండోనేషియాకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు మనం రీసెంట్గా పెహల్గాం దాడి జరిగింది. పాకిస్తాన్కి మనకు ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. పాకిస్తాన్ని సగం కొట్టాం. ఈ సమయంలో బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. వీళ్ళిద్దరూ ఇండియాకు వచ్చారు. ఏ ఎయిర్పోర్ట్ని అయితే పేల్చేస్తామని బెదిరింపు లేఖ వచ్చిందో అదే ఎయిర్పోర్ట్లో వీళ్ళిద్దరూ పట్టుబడ్డారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేస్తున్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ కూడా వచ్చింది, డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. అక్కడికి వచ్చి క్లూస్ టీమ్ మొత్తం ఎయిర్పోర్ట్ అంతటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదే సమయంలో ఈ ఇద్దరు ఉగ్రవాదులు కూడా మనం 2 ఏళ్ల నుంచి వెతుకుతున్న ఈ ఇద్దరు ఉగ్రవాదులు కూడా ISIS ఉగ్రవాదులు పట్టుబడ్డారు. సో ఏం జరగబోతోంది? సగం చర్చన ఈ పాకిస్తాన్ భారత్పై మరో ఎటువంటి మారణ హోమానికి ప్లాన్ చేసిందనే విషయంపై ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మా ప్రతినిధి రామ్దాస్తో మాట్లాడదాం. రామ్దాస్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. రామ్దాస్, ఈ వరుస ఘటనలను ఎలా చూడాలి? పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ ఇప్పుడు సగం చచ్చిన పాము. పూర్తిగా కొట్టాలి అనుకున్న సమయంలో అమెరికా దౌత్యం నెరిపి పాకిస్తాన్ని సేవ్ చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ సగం చచ్చిన పాము. అదే సమయంలో ఎయిర్పోర్ట్ని లేపేస్తాము, ఎయిర్పోర్ట్ని పేల్చేస్తామంటూ ఒక లేఖ రావడం, ఎయిర్పోర్ట్లో ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడడం. వీళ్ళిద్దరూ కూడా పూణేలో బాంబులు తయారు చేస్తూ ఉన్న సమయంలో NIA నుంచి తప్పించుకుని పారిపోయి ఇండోనేషియాలో తలదాచుకున్న వీళ్ళిద్దరూ ఇప్పుడు ముంబై రావడం, ఇక్కడ దొరకడం. ఏంటి ఘటనలన్నింటినీ ఎలా చూడాలి? ఏం జరగబోతుంది అనుకోవాలి? ఇప్పుడు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తల ఈ వేళ ఇప్పుడు ఏం జరుగుతుందనేది కూడా నిజంగా ఆసక్తి రేపుతుంది. ఎందుకంటే ఇద్దరు కూడా గత 2 ఏళ్లుగా పరారులో ఉన్నారు. వీళ్ళ కోసం NIA దర్యాప్తు ఇప్పటికే కొనసాగిస్తుంది. NIA దర్యాప్తు సంబంధించినటువంటి కేసులో వీళ్ళిద్దరు కూడా నిందితులు. వీళ్ళిద్దరు కూడా శనివారం అరెస్ట్ చేశారు. సో అంటే ఇవాళ అరెస్ట్ చేశారు. సో ఇద్దరు కూడా అబ్దుల్ ఫయాజ్ షేక్ అలియాస్ డైపర్ వాలా, ఇంకొకరు తల్హా ఖాన్ గా చెప్తున్నారు. వాళ్ళిద్దరు కూడా నిన్న రాత్రి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 దగ్గర జకార్తా నుంచి వచ్చారు. ఇండోనేషియా నుంచి భారతదేశానికి తిరిగి రావడానికి ప్రయత్నించినప్పుడు ఇమిగ్రేషన్ బ్యూరో వారిని అడ్డగించింది. అక్కడే వాళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత NIA బృందం వాళ్ళని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి అరెస్ట్ చేసి వాళ్ళని తిరిగి ఇంటరాగేషన్ తీసుకెళ్లిన పరిస్థితి. ఇద్దరు నిందితులు కూడా 2 ఏళ్లకు పైగా పరారులో ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ముంబైలోని NIA ప్రత్యేక కోర్టు వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా ఉన్నాయి. ఇద్దరు గతంలో వీళ్ళపై కూడా రివార్డు కూడా ఉన్నాయి. వీళ్ళని పట్టిస్తే కనుక, వీళ్ళ సమాచారం ఇస్తే కనుక 3 లక్షల నగదు బహుమతి కూడా NIA ప్రకటించింది. అసలు ఇప్పటికే ఈ కేసులో దాదాపుగా 8 మంది ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ISIS సంబంధించినటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో పూణే స్లీపర్ సెల్ సభ్యులుగా చెప్తున్నారు. నేరపూరిత కుట్రలకు సంబంధించిన కేసులు వీళ్ళపై ఉన్నాయి. హింస అట్లాగే ఉగ్రవాదం, దేశంలో ఇస్లామిక్ పాలన స్థాపించాలనే ISIS ఎజెండాను ముందుకు తీసుకెళ్ళడానికి మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం ద్వారా మన దగ్గర శాంతిని మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తారంటూ వీళ్ళపై ఇప్పటికే దేశద్రోహం, ఉగ్రవాద కుట్ర సంబంధించినటువంటి కేసులు చాలా ఉన్నాయి. సో